నమస్కార్ సార్. వెల్కమ్ టు టీజీ ఛానల్కి. ఈరోజు మనం అసఫ్ జహీల కాలంలోని సాలార్జింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలోని న్యాయ వ్యవస్థ అనే సంస్కరణ ఏ విధంగా ఉంది, ఎవరి కోసం ఏ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ సాలార్జింగ్ సంస్కరణలోని న్యాయ వ్యవస్థ ముగ్గురు నిజాములైనటువంటి 4వ నిజాం నాజీరుద్దౌలా, 5వ నిజాం అఫ్జలుద్దౌలా, 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఈ ముగ్గురు నిజాముల దగ్గర పనిచేసినటువంటి సాలార్జింగ్ యొక్క పదవి, సాలార్జింగ్ దివాన్ అనే పదవిని చేపట్టి పరిపాలన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఆ సంస్కరణలోని దివానీ అంటే ప్రధానమంత్రి అని అర్థం. అయితే న్యాయ వ్యవస్థలోని సాలార్జింగ్ అనేక కోర్టులను ఏర్పాటు చేశాడు. సుప్రీంకోర్టును మజ్లిస్ హీ ముఫారా అని, హైకోర్టును మట్కామి సదర్ అని, ప్రధాన న్యాయమూర్తిని నాజిమ్ అని వ్యవహరించేవారు. ముస్లింల కోసం ప్రత్యేకత చట్టాలను అమలు చేశాడు. దానినే దారుల్ ఖాజీ అనే కోర్టును ఏర్పాటు చేశాడు. ఇది ముస్లింలకు ప్రత్యేకమైన చట్టం. ఇది ముస్లింలు తప్పు చేస్తే దారుల్ ఖాజీ అనే కోర్టులో మాత్రమే పరిష్కారం దొరికేది. ఆ తర్వాత అనేక కోర్టులు మత సంబంధమైన విరాలు విచారణ అనే ముఫాకామాయి సదర్ అనే కోర్టును ఏర్పాటు చేశారు. ముఫాకామి సదర్ అనే కోర్టు ఇవి మత వివరణల కోసం వివిధ రకాల సంబంధించినటువంటి వారి కోసం ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్లోని ముజింగ్ దివాలి అదాలత్ అనే కోర్టు, దివానీ అదాలత్ అనే సివిల్ కోర్టులు 2, ఆ తర్వాత ఫౌజీదారీ అదాలత్ అనే క్రిమినల్ కోర్టులు ఉండేవి. మున్సఫ్ మీర్ అదిల్ అనే జిల్లా న్యాయమూర్తులు ఉండేవారు. మరణశిక్ష, కాళ్ళు చేతులు నరికేయడం, సతీ సహగమనం మొదలైన వాటిని సాలార్జింగ్ సంస్కరణలో రద్దు చేశాడు. 1865లో దివాన్ పర్యవేక్షణలోని న్యాయ సంబంధమైనటువంటి సెక్రటేరియట్ ఏర్పాటు చేశాడు. సెక్రటేరియట్ను ఏర్పాటు చేసిన తర్వాత అనేక మార్పులు చేసి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి సాలార్జింగ్ ముగ్గురు నిజాముల దగ్గర పరిపాలన చేశాడు. వీడియో లాంగ్ అవుతుందని ఒక్కొక్క సంస్కరణలని ఒక్కొక్క వీడియోలో చెప్పదలుచుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.